సో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ చూసుకుంటే ఒక పోటాపోటీగా ఉంది. నెక్ ఆఫ్ ది మూమెంట్ కనిపిస్తోంది, నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దీది విజయబావుట ఎగరవేస్తుందన్నటువంటి ధీమా ఒకవైపు, భారతీయ జనతా పార్టీ ఈసారి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నటువంటి వాదన ఇంకోవైపు. సో ఇట్లాంటి నేపథ్యంలోనే టీఎంసీ 125 నుంచి 140 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 146 నుంచి 161 స్థానాలు గెలుస్తాయన్నటువంటి వాదన వినిపిస్తోంది. సో ఉన్నటువంటి 294 స్థానాల్లో 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ వస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే. సో ఈ లెక్కన చూసుకున్న సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నటువంటి ధీమా ఒకటి కనిపిస్తోంది. అసలు ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? నిన్న ఓటింగ్ ముగిసిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి? ఇంకా పశ్చిమ బెంగాల్ అదే వేడి రగులుతూనే ఉంది. ఇప్పటికీ అక్కడ పారామిలిటరీ బలగాలు ఇంకా మోహరించే ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్ వరకు కూడా ఈ ఉద్రిక్తత, ఈ ఒక కైండ్ ఆఫ్ ఒక హాట్ సిచ్యువేషన్, పొలిటికల్ హీట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీ రోజు వెలువడబోతున్నాయి. దీంట్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్నది ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. దీంట్లో ప్రధానంగా తమిళనాడులో మళ్ళీ డిఎంకేనా, కేరళలో మళ్ళీ పినరయి విజయన్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందా? పశ్చిమ బెంగాల్లో మోడీ మంత్రం ఎంతవరకు పనిచేయబోతోంది? మా కరెస్పాండెంట్ సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఎట్లా చూస్తున్నారు? ఎస్ శ్రీకాంత్, 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయంలో కూడా రాజకీయం మాత్రం చాలా రసవత్తంగా మారింది. ఎలాగైనా ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా పాతేయాలనేటువంటి లక్ష్యంతో ఏకంగా అక్కడ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ హోరాహోరీగా ప్రచారం చేసిన తీరు కూడా మనం చూసాం. 1998లో ఏర్పాటైనటువంటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఓటమిని చవి చూడలేదు. కానీ ఈసారి ఎలాగైనా ఓటమిని చవి చూడాలనే లక్ష్యంతో బీజేపీ పార్టీ హోరాహోరీగా తన బలగాన్ని, తన ప్రతిభను అంతా కూడా అందులో పెట్టి మరీ ప్రచారం చేసిన దృశ్యాలు కూడా మనం ఏకంగా కేంద్ర మంత్రులు, కేంద్ర మొత్తం కూడా అధిష్టానం మొత్తం కూడా అక్కడ తిష్ట వేసినటువంటి తీరు కూడా మనం చూసాం. ఎందుకంటే దీదీ బ్రాండు చాలా గ్రౌండ్లో చాలా బలంగా ఉంది. ఎలాగైనా దీదీ బ్రాండ్ని పూర్తిగా కొల్లగొట్టాలనేటువంటి లక్ష్యంతో ఈసారి బీజేపీ పార్టీ పరివర్తన అనేటువంటి నినాదంతో లోబడికి అంటే పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా ప్రచారం చేసింది. ఇప్పటివరకు మనం ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ మొత్తం 294 సీట్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లు ఎవరైతే సాధిస్తారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ బీజేపీకి మరోవైపు టీఎంసీకి మాత్రము ఎగ్జిట్ పోల్స్ 1-2 తేడా, అంటే కేవలం 10 నుంచి 20 స్థానాలు మాత్రమే కొంత తేడా ఇచ్చింది. కానీ అటు టీఎంసీ మాత్రం ఖచ్చితంగా ధీమా ఉంది. తన గ్రౌండ్లో దీదీ బ్రాండ్ గ్రౌండ్లో చాలా బలంగా ఉంది. ఎలాగైనా ఈసారి కూడా తన టీఎంసీ అధికారం కోసం వైపు టీఎంసీ నేతలు చెప్తుంటే లేదు ఈసారి ఎలాగైనా బీజేపీ అక్కడ జెండా పాతేయాలనేటువంటి లక్ష్యం ఖచ్చితంగా ఉంది. ఈసారి ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా బీజేపీ శ్రేణులు కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఈ తరుణంలో మరి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్తో పాటు మే 4వ తేదీన ఏ విధమైన ఫలితాలు వస్తాయనేది మాత్రం ప్రస్తుతంగా దేశ రాజకీయంగా కూడా తీవ్ర చర్చ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా 7 జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 7 ప్రధాన జిల్లాల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ 7 జిల్లాలే ఈ గెలుపు ఓటమిని కూడా నిర్ధారించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా హౌరా కావచ్చు, అదేవిధంగా కోల్కతా కావచ్చు, మరోవైపు నాడియా కావచ్చు, ఈ సంబంధించినటువంటి భవాన్పూర్ లాంటి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా బీజేపీ ఓట్ బ్యాంక్ సాధిస్తుందా, అక్కడ ఉన్నటువంటి పరివర్తన్ అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. మరి చూడాలి మే 4వ తేదీన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలకు అనుగుణంగా మే 4వ తేదీన ఎలాంటి రిజల్ట్ వస్తుంది, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బ్రాండ్ పోతుందా లేదా, మరి దీదీ బ్రాండ్ గ్రౌండ్లో ఉన్నప్పటికీ మరి మే 4వ తేదీన ఎలా ఉండబోతుంది అనేది మాత్రం దేశ రాజకీయంగా కూడా చర్చ కొనసాగుతుంది. శ్రీకాంత్, చూద్దాం సునీల్ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. సో బెంగాల్ ఎన్నికల విజయం కోసం భారతీయ జనతా పార్టీ ఉన్న దరిదాపు 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా బెంగాల్లో తిష్ట వేసి అమిత్ షా కానీ మోడీ కానీ ఎట్టి పరిస్థితుల్లో దీదీ కంచుకోటను బద్దలు కొట్టాలని చెప్పేసి కూర్చున్నారు. గెలుపుకు దగ్గరలో ఉన్నారా? దీదీ ఆశలు ఫలిస్తాయా? మాట్లాడదాం.